120 సంవత్సరాల క్రితం నూతిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని తీసుకువచ్చి ఒక ఆలయాన్ని నిర్మింపజేసి తదనుగుణంగా శిథిలమైనటువంటి ఆలయాన్ని వారి పూర్వీకులు పెద్ద స్వామి వారు ఏదైతే ఉపదేశించారో, ఇందాక స్వామివారు దుర్గాప్రసాద్ స్వామివారు చెప్పారు, గురువు ఆదేశం గురువు ఆలోచనలు నమ్మి ప్రయాణం చేస్తే ఈ ప్రపంచానికి ప్రతి మనిషికి కూడా తర్వాత వారి యొక్క జీవిత సాఫల్యాన్ని పొందుతారు అనే ఒక ఉద్దేశంతో ఆయన వారి పూర్వీకులు అవ్వచ్చు, పెదస్వామి వారు అవ్వచ్చు, చిన్నస్వామి వారి అవ్వచ్చు, వారి ఆలోచనల్ని ప్రతిబింబిస్తా ఇక్కడ జీర్ణోద్ధరమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆలయాన్ని పునఃప్రతిష్ఠింపజేసి హైదరాబాద్లో కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా హనుమాన్ దీక్షాపీఠాన్ని దేశమంతా తిరుపతిలో నేను చూసా కోటి హనుమాన్ చాలీసా యొక్క ప్రయాణాన్ని. ఇవన్నీ కూడా నేను ఇందాక దుర్గాప్రసాద్ స్వామి వారు చెప్పినట్టుగా మా పూర్వ చైర్మన్ గారు జానకిరామయ్య గారు వాళ్ళు ఇక్కడ 98లో ఆలయ ప్రతిష్టకు స్వామివారు వస్తే స్వామివారి గుడికి ఫ్యాక్టరీకి వస్తే స్వామివారిని అడిగారట, గేటు ముందు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, మా యూనియన్కి ఏమైనా ఇబ్బందా అని అడిగారంట. పెద్ద నవ్వు నవ్వి ఈ ఫ్యాక్టరీని ఈ వ్యవస్థని కాపాడేది ఆ స్వామివారు అని చెప్పి ఆ రోజున చెప్పారని చెప్పి నాకు చెప్పారు. నేను రాగానే అది పూర్తిగా నమ్మి ఈ ఫ్యాక్టరీ కానీ స్వామివారి ఆలోచనలతో ఒక వ్యక్తి గురువు యొక్క ఆలోచనలు కనుక నమ్మి ప్రయాణం చేయగలిగితే ఏమి జరుగుతుందో దుర్గాప్రసాద్ స్వామి గారు ఒక మానవ రూపణమైనా నేను ఒక చైర్మన్గా ఉండా ఇవాళ విజయవాడ ఫ్యాక్టరీ 58 రోజులు 8 అడుగుల నీటితో మునిగిపోతే నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, మా యొక్క ఆలోచనలు కానీ మా యొక్క శక్తి కానీ మా యొక్క ప్రయాణం కానీ సున్నా. స్వామివారి యొక్క ఆలోచనలు, స్వామివారి యొక్క అనుష్ఠానం, స్వామివారి యొక్క దీవెనలతో మాత్రమే మేము హనుమాన్ జంక్షన్లో ఒక ఫ్యాక్టరీ శంకుస్థాపన చేయటం ఏంటి, సంవత్సరంలో నిర్మాణం చేయటం ఏంటి, ఆ ఫ్యాక్టరీలో ఒక దేవాలయాన్ని నిర్మించడం ఏంటి, 58 రోజులు ఈ బుడమేరు ఫ్యాక్టరీ వచ్చి ఈ ప్రాసెసింగ్ అంతా అక్కడ జరగటం ఏంటి, ఇదంతా కూడా మనస్ఫూర్తిగా ఒక అభయ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అంటే ఇంత హరీష్ రావు గారు కూడా చెప్పారు, ఆంజనేయ స్వామి అంటే రాముల వారు ఎలాగో ఆంజనేయ స్వామి కూడా నమ్మకానికి భక్తికి ఒక ప్రతిరూపం. రాముడిని కూడా భక్తుల కోసం రామాంజనేయ యుద్ధానికి కూడా సిద్ధమైనటువంటి మహా గొప్ప మానవ రూపంలో వానర రూపంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆంజనేయ స్వామి యొక్క పాదపద్మాలను కానీ ఆంజనేయ స్వామి రూపాన్ని కానీ ఉదయం లెగిసిన కాడి నుంచి రామనామ స్మరణతో గడుపు ఆంజనేయ స్మరణ చేయటం కానీ మన జీవితానికి ఖచ్చితంగా దానికి ఒక అర్థం. నేను ప్రత్యక్షంగా మా 1,50,000 రైతు కుటుంబాలకు జరిగినటువంటి న్యాయం, వాళ్ళకి జరిగినటువంటి ఉపయోగం నేను మా యొక్క ఎవరికి కూడా మా యొక్క శక్తిని మనస్ఫూర్తిగా చెబుతున్నటువంటి మాట స్వామివారి అనుష్ఠానంతో జరిగినటువంటి ఆ ఫ్యాక్టరీ నిర్మాణం తప్ప గత ప్రభుత్వంలో మేము ఎవరి దగ్గరికి వెళ్ళా, ఇక్కడే మినిస్టర్ గారు కూడా ఉండరు మా ముందు, కానీ కేవలం ఆ భగవత్ స్వరూపంతో ఒక ఆలోచనలతోనే ఆయన యొక్క అనుష్ఠానంతోనే ఆయన యొక్క దీవెనలతోనే మాకు దుర్గాప్రసాద్ స్వామి గారు ఇక్కడ ఈ ఆంజనేయ స్వామిని పెట్టి ఈ ఫ్యాక్టరీని మాకు పునర్నిర్మించడంలో ఆయన యొక్క ఆలోచనలు కానీ స్వామి గారి యొక్క అనుష్ఠానంతో కానీ మేము జీవితాంతం కృష్ణా మిల్క్ యూనియన్ 1,50,000 కుటుంబాలు ఆ జన్మాంతం కూడా స్వామి గారి యొక్క పాద పద్మాలకు రుణపడి ఉంటాము. నేను మీకు ఎందుకు చెబుతున్నాను అంటే ఇది గురువుని నమ్మినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి లాభం. గురు మాట విన్నటువంటి స్వామివారైనా సరే పెద్ద స్వామివారు రామానుజీ వారు అనుష్ఠానంతో చేసినటువంటి ప్రయాణం వల్ల ఆయన భగవత్ స్వరూపులయ్యారు. ఏ ఒక్క వ్యక్తి అయినా గురువులను నమ్మి ప్రయాణం చేసినాడు భగవత్ స్వరూపుడు. భగవంతుడు మానవ రూపంలో తిరుగుతూ ఉంటాడు. కష్టాలు సామాన్యం, సుఖాలు సామాన్యం, పదవులు శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, జీవితంలో శాశ్వతం ఏది కాదు, ఒక్క భగవత్ నామ స్మరణ మాత్రమే శాశ్వతం. దానికి వీళ్ళు కనపడేటువంటి భగవత్ స్వరూపులైనటువంటి స్వామివారు కానీ దుర్గాప్రసాద్ స్వామి గారు కానీ ఇదంతా కూడా కేవలం ఎదటి వ్యక్తులకి ఏమి ఇవ్వాలని నేను చూస్తూ ఉంటాం. స్వామివారు ఎప్పుడూ కూడా ఎవరి నుంచి
అది 1,00,000 కోట్ల ఆస్తిపరుడైనా అడుగు ఉన్నటువంటి సామాన్యుడైనా ప్రతి ఒక్కరు సమతామూర్తి ఉద్దేశం కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా నారాయణ స్మరణ ఉండాలి. ప్రతి ఒక్క కూడా హిందూ ధర్మం అంటే అది సమానత్వం, అది ఒక్క వ్యక్తులకో కులానికో దేశానికో సంబంధించినట్టు కాదు. సమానత్వం, మానవత్వం కూడినటువంటి ఆదేశాలని ప్రయాణం చేయాలనేటువంటి ఆ ఉద్దేశాలతో జరుగుతున్నటువంటి భగవత్ స్వరూపులు స్వామివారు కానీ దుర్గాప్రసాద్ స్వామివారు కానీ నేనైతే మనస్ఫూర్తిగా మా తల్లిదండ్రుల పుణ్యఫలం కానీ ఈ రైతాంగానికి సేవ చేసేటువంటి అదృష్టం కానీ ఇవాళ ఆలయ కార్యక్రమంలో కూడా మాలాంటి సామాన్యులైనటువంటి వ్యక్తులు అతి సాధారణమైన జీవితంలో ఉండేటువంటి వ్యక్తులకి కలిగేటువంటి అవకాశం ఇది నా ఒక్కడో నేను ఒక్కడో కాదు, కోట్లాది మంది హనుమత్ భక్తులు మీరందరూ కూడా మీ అందరి యొక్క అనుష్ఠాన ఫలితమే ఈ ఆలయ నిర్మాణం కానీ మనం జరిగేటువంటి కార్యక్రమాలు కానీ మనమంతా కూడా గురు కృపలో ఆంజనేయ స్వామి దయతో సీతారామ లక్ష్మణుల గారి యొక్క దయతో మనందరం కూడా మన జీవితానికి ఎదటి వ్యక్తికి ఏమి ఇవ్వాలి అని స్వామివారికి అని దుర్గాప్రసాద్ గారు నేను చూస్తూ ఉంటా. మనకి పండు ఇవ్వాలా, ఫలం ఇవ్వాలా, పుణ్యం ఇవ్వాలా, మన జీవితానికి మార్గం ఇవ్వాలా, మన జీవితం గురించి మన కష్టం గురించి మన బాధ గురించి ఆలోచించే వ్యక్తులు గురువులు. మనము చెప్పకపోయినా కన్న తల్లికి ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయో అదే ఆలోచనలతో మనకు జరిగేటువంటి ఎప్పుడు కూడా మనకి ఏం కావాలని ఆలోచించేటువంటి ఇచ్చేటువంటి భగవత్ స్వరూపులైనటువంటి వాళ్ళ ఆశయంలో నేను మాట్లాడడానికి చాలా మాట్లాడాలని లేకపోయినా సరే తప్పకుండా ఏదో స్వామివారి ముందు మీ అందరికీ కూడా ఏదో ఒక వాక్యాన్ని నాకు తెలిసినటువంటి సత్యాన్ని మీతో షేర్ చేసుకోవాలని మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి భగవత్ స్వరూపులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై శ్రీమన్నారాయణ, జై హనుమాన్, జై కిసాన్, జై జవాన్. Like, share and subscribe to Rajaniti channel.